పిల్లలు అక్క తమ్ముళ్ల ప్రేమానురాగాలను చాటి చెప్పే రాఖీ పౌర్ణమి వేడుకలు జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుండగా ఆప్యాయతల్లో పంచే రాఖీ పండుగ సందర్భంగా అక్కలు చెల్లెలు తమ అన్న తమ్ముళ్లకు రాఖీలు కట్టి వారిపై తమకున్న ప్రేమానురాగాలను చాటుకున్నారు. రాఖీని కట్టుకున్న సోదరులు సోదరీమణులకు బహుమతులు అందించారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఎంపీ గోడం నగేష్ నివాసంలో పండుగ సందడి నెలకొంది. ఎంపీకి పలువురు మహిళలు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రంగిరేణి మనీషతో పాటు పలువురు మహిళలు ఎంపీకి రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. ఈ మేరకు ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు అనుబంధాలకు ప్రతీకగా రక్షాబంధం నిలుస్తుందని అన్నారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం తోడబుట్టువులకు మహిళలు రాఖీలు కట్టి ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు. ఆయన జీవితాంతం ప్రేమానురాగాలతో దీవించాలని ఆకాంక్షించారు. అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక ఈ రక్షాబంధనం. సోదరిమణి మనీష గారు దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈరోజు పర్వదినాన వారు నాకు రాఖీ కట్టడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఈ పండుగ అనుబంధాల్ని బలపరిచేదిగా ఈరోజు సమాజంలో అందరం ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం, అందరూ సోదరుల అనుబంధంతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే సమాజం అంతా కూడా బలపడి అన్ని రకాలుగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. మరి ఈ సందర్భాన ఎందుకంటే ప్రతి చిన్న పెద్ద తేడా లేకుండా ఇప్పుడే చాలామంది నాకు కూడా నియోజకవర్గం నుంచి వచ్చి రాఖీలు కడుతూ ఉన్నారు. ఒక మంచి ఈ పండుగని సగర్వంగా మంచిగా జరుపుకునే పండుగ. అందరికీ ఈ సందర్భాన జిల్లా వాసులందరికీ, ఉమ్మడి జిల్లా వాసులందరికీ, సోదరులకి సోదరిమణులకి ప్రత్యేకంగా ఈ రాఖీ